ఈ దినం ధ్యానాంశం బుద్ధి కొరకు ప్రార్థన. మనము దేవుని చిత్తానుసారమైనటువంటి ఆత్మీయ జీవితం జీవించడానికి మనం ఒక ప్రత్యేకమైన ప్రార్థన చేయాల్సి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే చాలామంది చాలా ప్రార్థనలు చేశారు. అయితే 119వ కీర్తనలో భక్తుడు చేసినటువంటి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ సొలొమోను బుద్ధి కొరకు ప్రార్థన చేశాడు. మొదటి రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో సొలొమోను బుద్ధి కొరకు ప్రార్థన చేశాడు. నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడినైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఆయనకి బుద్ధిని అనుగ్రహించాడు. అతను అడిగిన దానికంటే అధికంగా కూడా ఇచ్చాడు. గమనించండి, ఇక్కడ నా తలంపు ఏమిటంటే, జనులను పరిపాలించటానికి అవసరమైన బుద్ధిని సొలొమోను దేవుని దగ్గర కోరుకున్నాడు. దేవుడు అలాంటి బుద్ధిని సొలొమోనుకి ఇచ్చాడు. ఆయన అద్భుతంగా పరిపాలన చేశాడు. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాన్ని పాలించటానికి బుద్ధి కావాలని చక్కటి ప్రార్థన చేసినటువంటి సొలొమోను, ప్రభువా నీ వాక్యాన్ని అనుసరించి బ్రతకడానికి నాకు బుద్ధి చేయమన్నటువంటి ప్రార్థన అతను చేయలేదు. అందుకే ఆయన విశ్వాసంలో నుంచి తొలగిపోయాడు. అయితే మనం 119వ కీర్తనలో చూస్తే 2 ప్రార్థనలు బుద్ధి కొరకు చేసినవి మనకు కనిపిస్తాయి. 119వ కీర్తన 34వ వచనం, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము, అప్పుడు నా పూర్ణ హృదయముతో నేను దాని ప్రకారము నడుచుకుందును. గమనించండి, ఇక్కడ బుద్ధి దేని కొరకు అడుగుతున్నాడంటే, భక్తుడు, దేవా నేను నీ వాక్యాన్ని అనుసరించటానికి నాకు బుద్ధి దయచేయి, అప్పుడు నేను దాని ప్రకారము నడుచుకుందును. గమనించండి, ఈ చిన్న ప్రార్థన దావీదును దేవునికి హృదయానుసారిగా చేసింది. గమనించండి, సొలొమోను ప్రార్థనను కూడా దేవుడు సంతోషించాడు, అనుగ్రహించాడు. అయితే అతడు అసలైన ప్రార్థన చేయలేకపోయాడు. ఇక్కడ దావీదు తన జీవితంలో కోరుకున్నటువంటి ఒక ప్రార్థన ఏంటంటే, ప్రభువా నేను నీ వాక్యాన్ని అనుసరించాలి అంటే, ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, సహజంగా మనిషికి దేవుని వాక్యాన్ని అనుసరించే బుద్ధి ఉండదు. చాలా రకాల బుద్ధులు ఉంటాయి, చాలా రకాల ప్రార్థనలు చేస్తారు. బుద్ధి లోకస్తులకు కూడా ఉంది. ఆ ధనవంతుడు కూడా చాలా బుద్ధిగా ఆలోచన చేస్తున్నాడు. తన కొట్లు పెద్దవి చేసి ఆహారంతో నింపుకొని భవిష్యత్ అంతా కూడా బాగా ఉండాలని చాలా బుద్ధి కలిగి ఆయన కొట్లు ఎక్కువ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మన జీవితంలో అసలైనటువంటి బుద్ధి దేనికి అవసరం అంటే, దేవుణ్ణి విడిపోని ఒక బుద్ధి మనకు కావాలి. దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి బుద్ధి మనం దేవుని దగ్గర కోరుకోవాలి. నేను ఉదయం ఆలోచించేస్తున్నాను, ఎందుకు చాలామంది దేవుని వాక్యం అనుసరించలేకపోతున్నారంటే, అనుసరించే బుద్ధి లేదు కాబట్టి, అది సహజంగా మనుషుల్లో ఉండదు కాబట్టి, అది దేవుడిస్తేనే కలుగుతుంది, అది ప్రార్థన చేస్తేనే వస్తుంది. అందుకే భక్తుడు ప్రార్థన చేశాడు, ప్రభువా నీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి నాకు దయచేయమన్నాడు. అంతేకాదు 119:73 అన్నాడు, నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను, నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. గమనించండి,
దేవుని ఆజ్ఞలు నేర్చుకోవడానికి బుద్ధి అడిగాడు, దేవుని వాక్యం అనుసరించడానికి బుద్ధి అడిగాడు. దేవుడు వాటిని దావీదుకు దయచేశాడు. అందుకే తన జీవితంలో తప్పిపోయినప్పటికి కూడా తను దేవుని దగ్గరికి రాకుండా ఉండలేకపోయాడు. ఎందుకంటే దావీదులో దేవుడు ఆ బుద్ధిని ఉంచాడు. దేవుణ్ణి విడిపోనటువంటి బుద్ధిని దేవుడు దావీదులో ఉంచాడు. సొలొమోను ఇక సంబంధమైనటువంటి బుద్ధిని కోరుకున్నాడు, మంచిది. అయితే ఆయన దేవునిలో నిలవడానికి అవసరమైనటువంటి బుద్ధి ఆయన కోరుకోలేదు. నాకు ఎప్పటికీ ఆశ్చర్యమే, ఎందుకు ఆయన అలాంటి ప్రార్థన ఒకటి చేయలేకపోయాడు? అంత మంచి ప్రార్థనలు చేసినటువంటి సొలొమోను, దేవా నిన్ను విడిపోని బుద్ధి, అంటే మనం 119వ కీర్తనలో చూసినటువంటి ఆ యొక్క ప్రార్థనలు ఎందుకు చేయలేకపోయాడు అంటే నాకు అనిపిస్తుంది, హి వాజ్ టూ బిజీ టు థింక్ ఆఫ్ దట్ ప్రేయర్. అలాంటి ప్రార్థన గురించి ఆలోచించడానికి కూడా ఆయనకు సమయం లేదు, చాలా బిజీగా ఉన్నాడు అడ్మినిస్ట్రేషన్లో. ఈ దినాల్లో విశ్వాసులు కూడా అంతే, చాలా ప్రార్థనలు చేస్తున్నారు. అయితే ప్రభువా నిన్ను విడిపోని బుద్ధి నాకు కావాలి, నీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి నాకు కావాలి అన్నటువంటి ప్రార్థన మనం చేయాలి. ఎందుకంటే దేవుడిస్తే తప్ప మనకు ఆ బుద్ధి రాదు. పరిశుద్ధ గ్రంథం చెబుతుంది, దేవుడు దావీదును హృదయానుసారిగా చేసుకోవడానికి కారణం ఏంటంటే దేవుడు అలాంటి బుద్ధిని ఆయనలో పెట్టాడు. ఆయన కోరుకున్నాడు, దేవుడిచ్చాడు. గమనించండి, గాడ్ ఈజ్ సో గ్రేషియస్. మనుషులు ఏమడిగితే అది ఇస్తున్నాడు. సొలొమోను అడ్మినిస్ట్రేషన్ విజ్డమ్ అడిగాడు, ఇచ్చేశాడు. ఇంకా బైబిల్లో మనం చూసినట్టయితే 35-34 నిర్గమకాండం, అతడును దాను గోత్రికుడగు అహీసామాకు కుమారుడైన అహోలియాబుకును ఇతరులకును నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించను. కాబట్టి అక్కడ కొన్ని పనులు చేయడానికి కూడా దేవుడు వారికి బుద్ధి పుట్టించాడు. దేవుడు ఈ లోకంలో మనుషులకు భూజంతువుల కంటే ఎక్కువ బుద్ధినిచ్చినట్టుగా కూడా బైబిల్ చెబుతుంది. యోబు గ్రంథం 35:11, భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడ ఉన్నాడని అనుకుని వారెవరునూ లేరు. కాబట్టి దేవుడు బుద్ధి నేర్పడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే నువ్వు ఎలాంటి బుద్ధి కోరుకుంటున్నావు? కేవలం ఈ లోకంలో హ్యాపీగా బతికి మంచి ఉద్యోగంతో మంచి హోదాతో అలాంటి బుద్ధి మాత్రమే ఉంటే అది నిన్ను పరలోక రాజ్యానికి తీసుకొని పోలేదు. కాబట్టి మనం దేవుణ్ణి అడగాలి, ప్రభువా నేను నీ వాక్యాన్ని అనుసరించేటువంటి బుద్ధి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనం వాక్యానికి అతీతంగా వెళ్ళకుండా అది కాపాడుతుంది. బైబిల్ చెప్తుంది, బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయను అంటాడు. 2వ అధ్యాయం సామెతలు మళ్ళీ చదువుకోండి. అంటే దేవుని దగ్గర నుంచి మనం ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధిని పొందుకుంటే ఏం జరుగుతుందంటే మనము తప్పుటడుగు వేయకుండా, తప్పుడు నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క బుద్ధి కావలి కాస్తుందంట. అంటే బుద్ధి అన్నటువంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధి అక్కడ మనం సొలొమోను ఏ విధంగా చెప్తున్నాడంటే ఒక గ్రేట్ సెక్యూరిటీ గార్డ్గా అక్కడ ఆయన కంపేర్ చేస్తున్నాడు. అది ఆయన యొక్క గొప్ప జ్ఞానం. అయితే తన జీవితంలో అలాంటి బుద్ధిని ఆయన ఎందుకు కోరుకోలేదో ఆశ్చర్యం. అయితే గమనించండి, టూ బిజీ. మనం కూడా ఎప్పుడు ప్రార్థన చేసి ఉండం. ఈ మాటలు వింటున్నటువంటి వారిలో 190 మంది ఎప్పుడు కూడా ప్రభువా నీ వాక్యాన్ని అనుసరించి బుద్ధి నాకు దయచేయండి అని ప్రార్థన చేసిన వాళ్ళు చాలామంది చాలా తక్కువ. కారణం ఏంటంటే మనకి చాలా బిజీ, మన నీడ్స్ చాలా ఉన్నాయి, మనం చేసేటువంటి ప్రార్థనలు చాలా ఉన్నాయి. అవన్నీ మంచిదే. అయితే మనము దేవుని వాక్యం అనుసరించేటువంటి బుద్ధి మనకు కావాలి. గమనించండి, దేవుడు మనకు అడిగిన దాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు 4 రకాల బుద్ధులను ఇవ్వడానికి ఆయన ఇష్టపడతాడు.
మనం చాలాసార్లు ఒకే బుద్ధిని కోరుకుంటున్నాం. ఏంటంటే మనం ఈ లోకంలో హ్యాపీగా బతకాలా, ఇబ్బందులు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, అన్నీ బాగా జరగాల. ఇది మనకున్నటువంటి ఒకే ఒక బుద్ధి. అవును, దేవుడిచ్చేటువంటి బుద్ధిలో అది ఒక పార్టు. అయితే ఇంకా 3 రకాల పార్ట్లు ఉన్నాయి దేవుడు ఇవ్వాలనుకున్నటివి. మొట్టమొదటిది ఏంటంటే పశ్చాత్తాపము పొందడానికి కూడా దేవుడే బుద్ధి ఇవ్వాలి. బైబిల్ చెప్తుంది రిపెంటెన్స్ అన్నటువంటిది చాలాసార్లు మనుషులు అనుకుంటారు అది మనుషులు పొందేటువంటిది కాదు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషికి ఇస్తే తప్ప ఒక మనిషి మారు మనస్సు పొందడు. కాబట్టి దేవుడు ప్రతి మనిషికి మొట్టమొదట ఇవ్వాలనుకున్నటువంటి బుద్ధి ఏంటంటే దేవుని దగ్గరకు ఆ మనిషి తిరిగి రావడానికి దేవుడు బుద్ధి ఇవ్వాలనుకుంటాడు. అది మొట్టమొదటి బుద్ధి. అది తప్పిపోయిన కుమారునికి దేవుడు ఇచ్చాడు. ఆ బుద్ధి తనకు లేదు. సహజంగా ఏంటంటే బుద్ధి అంటే ఈ లోకంలో బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, బాగా అన్ని ప్లేసులు చూడాలి, ఇది సహజమైనటువంటి బుద్ధి. అయితే దేవుడు ఆ యొక్క తప్పిపోయిన కుమారునికి పందుల దగ్గర బుద్ధి పుట్టించాడు. అందుకే బైబిల్ చెబుతుంది అతనికి బుద్ధి వచ్చినప్పుడు, అంటే పశ్చాత్తాప సంబంధమైనటువంటి బుద్ధి వచ్చినప్పుడు ఒక మనిషి ఏం చేస్తారంటే దేవుని దగ్గరికి వస్తాడు. కాబట్టి దేవుని దగ్గర మన మారు మనస్సు లేనటువంటి వారు కోరుకోవాల్సింది, ప్రభా నేను నీ దగ్గరకు రావడానికి నాకు బుద్ధి దయచేయండి. ఎందుకంటే నువ్వు రాలేవు, నీ సొంత శక్తితో నువ్వు రాలేవు, నీ సొంత బుద్ధితో నువ్వు రాలేవు. అయితే దేవుణ్ణి అడిగితే ప్రభా నీ దగ్గరకు వచ్చే బుద్ధి నాకు పుట్టించండి అంటే దేవుడు ఇస్తాడు, ఆ పరిస్థితులు కల్పిస్తాడు. బైబిల్ గ్రంథంలో నెబుకద్నెజర్ అనేటువంటి ఒక రాజు తప్పిపోయాడు. బైబిల్ చెబుతుంది మరి దేవుడు ఆయనకు పశ్చాత్తాపపు బుద్ధి పుట్టించాడు. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 36వ వచనం, ఆ సమయమందు నా బుద్ధి మరల నాకు వచ్చెను. ఈయన ఒకప్పుడు దేవునితో అనుబంధం కలిగినటువంటి వ్యక్తే, దేవుణ్ణి వెంబడించేటువంటి బుద్ధి ఉన్నటువంటి వ్యక్తే. అయితే చాలా బిజీలో పడిపోయాడు, చాలా లోక సహవాసం అయిపోయింది, దేవుడిచ్చింది మర్చిపోయాడు, ఇది నా వలన కలిగింది అనుకున్నాడు. అందుకే బుద్ధి పోయింది, శిక్షకు గురయ్యాడు. అయితే తిరిగి ఒక రోజున దేవుడు ఆయనకి మళ్ళీ మరల నా బుద్ధి నాకు వచ్చాను. కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి బ్యాక్ స్లైడర్స్, విశ్వాసంలో వెనక్కపడినటువంటి వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు తిరిగి బుద్ధి ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే గమనించండి, ఈ దేవునితో అనుబంధము కోల్పోయినటువంటి వాళ్ళ పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. నెబుకద్నెజరు పక్షి వలె గడ్డి మేశాడని బైబిల్ చెబుతుంది. తప్పిపోయిన కుమారుడు పందుల పొట్టు కొరకు ఆశించినట్టు బైబిల్ చెబుతుంది. కాబట్టి దేవునికి వేరుగా ఉండి చేసేది ఏమీ లేదు. నాకు చాలా ఆశ్చర్యం, చాలామంది దేవునికి దూరంగా ఉన్నామని వారికి తెలుసు, కానీ దేవుని దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడరు. చాలా సంఘాల్లో మనం చూస్తే బల్ల తీసుకోరు. ఒక వ్యక్తి బల్ల తీసుకోవడం లేదు అంటే దాని అర్థం ఏమిటంటే తన మనస్సాక్షి దేవునితో సరిగా లేదు అని అర్థం. అయితే విచిత్రం ఏంటంటే చర్చికి వస్తారు, ప్రార్థన చేస్తారు, పాటలు పాడతారు, కానుక వేస్తారు, కానీ దేవునితో సమాధాన పడడానికి ఇష్టపడరు. నేను గమనించిన ఒక సత్యం ఏమిటంటే చాలా సంఘాలలో, నేను ఒక డెనామినేషన్ గురించి చెప్పట్లేదు, దాదాపు అన్ని సంఘాలు కూడా అని చెప్పచ్చు, అన్ని సంఘాల్లో కూడా బల్ల తీసుకోకుండా వెళ్ళిపోయేటువంటి వారు ఉన్నారు. కారణం ఏమిటంటే వారికి బుద్ధి లేదు. ఆ బుద్ధి దేవుడు పుట్టించాలి. వారు అనుకుంటున్నారు, దేవునికి నాకు సంబంధం సరిగా లేదు కాబట్టి నేను బల్ల తీసుకోకూడదు అనుకుంటున్నారు. అయితే అక్కడ విషయం ఏంటంటే దేవునికి నీకు సంబంధం సరిగా లేకుండా నువ్వు అలాగే జీవిస్తే నువ్వు ఇంకా పతనమైపోతావు.
ఇంకా భ్రష్టు పట్టిపోతావు. మహాజ్ఞాని అన్నాడు, భక్తి విడిచిన వాని మార్గములు వానికే వెక్కసములగును. 14వ అధ్యాయం సామెతల గ్రంథం. కాబట్టి బల్ల తీసుకోకుండా నువ్వు వెళ్ళిపోతున్నావంటే దాని అర్థం ఏంటంటే నీకు బుద్ధి లేదు అని అర్థం. అయితే బల్ల తీసుకోకుండా వెళ్ళేవారు అనుకుంటున్నారు నాకు బుద్ధి ఉంది, అందుకొరికి నేను బల్ల తీసుకోకుండా జాగ్రత్త పడుతున్నాను. గమనించండి, దేవుణ్ణి అడగాలి, ప్రభా నేను నీ దగ్గరకు వచ్చేటువంటి బుద్ధి. కాబట్టి మొట్టమొదటి ఏంటంటే దేవునితో సమాధాన పడేటువంటి బుద్ధి. ఒక మారు మనసు పొందని వ్యక్తి అయినా, మారు మనసు పొందిన వ్యక్తి అయినా దేవునితో రికన్సైల్ కావాలంటే తప్పకుండా దేవుడే ఆ బుద్ధి ఇవ్వాలి అన్నది మనం గ్రహించాలి. రెండవ బుద్ధి, దేవుడు ఇవ్వాలనుకున్నటువంటి బుద్ధి, వాక్యం వినే బుద్ధి కావాలి. గమనించండి, ఇది కూడా చాలా ప్రాక్టికల్గా మనం ఆలోచన చేస్తే వాక్యం వినే బుద్ధి మనుషులకు ఉండదు. ఏవైనా మంచి కథలు, సీరియల్స్, లేకపోతే వాట్సాప్లో ఉన్నటువంటి స్ట్రేంజ్ స్టోరీస్ని వినడానికి, చదవడానికి ఇష్టపడతారు. కానీ లిటరల్గా దేవుని వాక్యం వినడానికి మనుషులకు బుద్ధి ఉండదు. గమనించండి, నా తలంపు ఏంటంటే మారు మనస్సు పొందే బుద్ధి మనిషికి సహజంగా ఉండదు. రెండవది, దేవుని వాక్యం వినే బుద్ధి కూడా మనిషికి ఉండదు. దేవుడిస్తేనే ఇవి రెండు వస్తాయి, అందుకొరకే వాటిని మనం అడగాలి. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం, అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. గమనించండి, మనకు దేవుని వాక్యం వినేటువంటి బుద్ధి కూడా దేవుడు పుట్టిస్తేనే వస్తుందని బైబిల్ చెబుతుంది. దేవునితో సమాధాన పడే బుద్ధి, దేవుని వాక్యం వినేటువంటి బుద్ధి. అంతేకాదు, మనం చదువుకున్నాం 119వ కీర్తనలో దేవుని వాక్యాన్ని అనుసరించాలన్నటువంటి ఆశ పుట్టించేటువంటి బుద్ధి. నాలుగవది, దేవుడిచ్చేటువంటి బుద్ధి ఏంటంటే మన జీవితంలో కృతజ్ఞతా బుద్ధి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించుచు దూరస్తులకును సమీపస్తులకును సమాధానమును చెప్పి నేనే వారిని స్వస్థపరచుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించండి, మనలో కృతజ్ఞతా బుద్ధి కూడా దేవుడు పుట్టిస్తేనే వస్తుందండి. చాలా ఆశ్చర్యం కదా. ఎందుకు చాలామంది దేవునికి కృతజ్ఞత చెల్లించలేరంటే వారిలో ఆ బుద్ధి లేదు. దేవుణ్ణి అడిగితేనే ఆ బుద్ధి నీకు పుట్టిస్తాడు. ఈ మాట వింటున్న అనేక మంది జీవితాల్లో దేవుడు అనేకమైనటువంటి కార్యాలు, అనేకమైనటువంటి మేళ్ళు చేశాడు. కానీ దేవునికి వాటన్నిటిని బట్టి కృతజ్ఞత చెల్లించాలి. ఆ కృతజ్ఞత చెల్లించే బుద్ధి మనకు ఉండదు. మనిషికి సహజంగా ఉన్నటువంటి బుద్ధి ఏంటంటే సణిగే బుద్ధి. అది లేదు ఇది లేదని సణిగే బుద్ధి మానవ బుద్ధి. అయితే దేవుడు నీకు ఇవ్వాలనుకున్నాడు కృతజ్ఞతా బుద్ధి. అది మన లేకొస్తే మనము దేవుడు చేసిన మేళ్ళన్నీ కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆయన కృతజ్ఞత చెల్లించడానికి మనం ఇష్టపడతాం. అవన్నీ కూడా ఒక్కసారి ప్రతిరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడే మన ఆత్మీయ జీవితం బలంగా ఉంటుంది. లేకపోతే ఎప్పుడూ సణుగుడే. కృతజ్ఞతా బుద్ధి దేవుడు పుట్టించగలడు. ఆ యొక్క బుద్ధి మనలో ఉంటే అది మనకు దేవునికి మనకు అనుబంధం బలపడుతుంది, లేకపోతే విడిపోతుంది. కాబట్టి మొట్టమొదటి బుద్ధి మారు మనస్సు పొందడానికి, దేవునితో సమాధాన పడడానికి. రెండవది వినడానికి దేవుడు బుద్ధి. మూడవది దేవుని వాక్యం అనుసరించటానికి బుద్ధి. నాలుగవది కృతజ్ఞతా బుద్ధి. ఈ బుద్ధి మనకు కావాలి. ఈ లోక సంబంధమైన బుద్ధి కూడా మనకు అవసరమే. దేవుడు అది కూడా ఇచ్చాడు సొలొమోని. కానీ ఏం ప్రయోజనం? యేసు ప్రభు చెప్పినట్టుగా లోకమంతయు సంపాదించుకుని తన ఆత్మ పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? సొలొమోను మహాజ్ఞాని. అయితే ఆయన
బయలుకు ధూపం వేశాడు. ఈ విషయం చెప్పి నేను ముగిస్తాను. సొలొమోను మహాజ్ఞాని అయినప్పటికీ ఆయన బయలుకు ధూపం వేయడానికి, తన భార్యల మాటలు విని దేవుని నుంచి తప్పిపోవడానికి, నేను మొట్టమొదటి బైబిల్ చదివినప్పుడు చాలా ఆశ్చర్యపోయాను. ప్రభా, ఏంటి మరి నీకు ఎంత జ్ఞానం ఇచ్చారు, ఎంత అమోఘమైనటువంటి జ్ఞానం ఇచ్చారు, ఎందుకు ఆయన అంత బుద్ధిహీనంగా మీకు ఇష్టం కాని పనులు చేశాడు, ఎందుకు ఆయన మీ నుండి తొలగిపోయాడని ఒక ప్రశ్న నాకు ఉండేది. దానికి సమాధానం ఏంటంటే, ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బుద్ధిని ఆయన కోరుకోలేదు. అంతేకాదు, బైబిల్ చెప్తుంది, అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. కాబట్టి సొలొమోను అంతగా దిగజాడిపోవడానికి కారణం ఏంటంటే, ఎప్పుడైతే ఒక తప్పు చేశాడో ఆయనకున్నటువంటి జ్ఞానం కూడా తరిగిపోతుందని ఆయనే స్వయంగా రాశాడు. అన్యాయము చేయటం వలన జ్ఞానులు తమ బుద్ధిని కోల్పోవుదురు. ప్రసంగిలో మాట మనం చూస్తాం. కాబట్టి మన జీవితంలో దేవుని దగ్గర అడగాలి, ప్రభా నాకు ఆ బుద్ధి పుట్టించండి. గమనించండి, మనుషులు ఎట్లా డెసిషన్ తీసుకుంటారో వాళ్ళకి ఏ బుద్ధి పుడితే ఆ బుద్ధి. అయితే దేవుని ద్వారా బుద్ధి పుడితే అది మనల్ని చక్కగా గైడ్ చేస్తుంది. బుద్ధి నిన్ను కావలి కాయను. ఆ మాట చదివి ముగించుకున్నాం. సామెతల గ్రంథం ఒకసారి మనం చూస్తే 2వ అధ్యాయం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. అది దుష్టుల మార్గము నుండి, మూర్ఖముగా మాటలాడు వారి చేతిలో నుండి నిన్ను రక్షించును. గమనించండి, బుద్ధికి అంటే దేవుడే కనుక మనకు బుద్ధి ఇస్తే అది మనకు కావలి కాస్తుందంట. మన బుద్ధి ఏంటంటే దేవుడి నుంచి దూరం కావడానికి, లోకాన్ని ఆశించడానికి, దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోవడానికి, వాక్యం చదవకుండా ఉండడానికి మనకున్న బుద్ధి ఉపయోగపడుతుంది. అయితే దేవుడే కనుక బుద్ధి ఇస్తే ఆ దేవుడు ద్వారా ఒక బుద్ధి పొందిన వ్యక్తి ఎప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఇష్టపడతాడు. దేవుని నుంచి దూరం అయిపోవడానికి కలవరపడతాడు అవి. అంతేకాదు, దేవుని వాక్యం వినడానికి, చదవడానికి చాలా ఆశ కలిగి ఉంటాడు. 3వది, దేవుని యొక్క వాక్యం అనుసరించాలని ప్రార్థన చేస్తాడు. అందుకే భక్తుడు అన్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయు, అప్పుడు నేను కడమట్టుకు వాటిని గైకొందు. 4వది, కృతజ్ఞతా బుద్ధి. అది మనం దేవుణ్ణి అడగాల, ప్రభా మన జీవితంలో దేవుడు చేసిన చిన్న చిన్న విషయాలకు కూడా మనం థ్యాంక్స్ చెప్పాలి. గమనించండి, లూకాసు వార్త 17వ అధ్యాయంలో యేసుప్రభు అన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలో కూడా నమ్మకంగా ఉంటాడు, కొంచెంలో నమ్మకం లేనివాడు ఎక్కువలో కూడా నమ్మకం ఉండడు. దాన్ని మనం ఇలా కూడా ఆలోచన చేయొచ్చు. నువ్వు కొంచెంలో కొన్ని విషయాలకు, చిన్న విషయాలకి నువ్వు కృతజ్ఞత చెప్పలేకపోతే పెద్ద విషయాలకు కూడా నువ్వు కృతజ్ఞత చెప్పలేవు. అందుకొరకే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేయడానికి కూడా ఇష్టపడకపోవచ్చు. ఎందుకంటే నీకు అలాంటి బుద్ధి లేదు, కనీసం నువ్వు కోరుకోవట్లేదు. ఇప్పటి వరకు చేసిన మేళ్ళు నీకు లేవా? ఉన్నాయి, చాలా ఉన్నాయి. చిన్న విషయాలకి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడే దేవుడు పెద్ద విషయాలు మన జీవితంలో తీసుకొని వస్తాడు. నేను చెప్పాను లేదు, 85లో నేను సేవకు వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ నాకు వారానికి 5 రూపాయలు కానుక ఇచ్చేవాళ్ళు. నాకు అప్పుడు అదే సపోర్ట్. 85లో రిజైన్ చేసిన నేను ప్రతి వారం ఒక ఫ్యామిలీ నాకు 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ఇప్పటికి కూడా నేను ప్రతిరోజు దేవుని స్తుతిస్తాను, ప్రభా నన్ను ఆ రోజుల్లో నువ్వు అలాగ పోషించావు, కాబట్టి ఆ ఫ్యామిలీని బట్టి నీకు థ్యాంక్స్. సో దేవుడు చేసినటువంటి మేళ్ళు చిన్నవైనప్పటికీ కూడా నువ్వు కూర్చొని ఆలోచన చేసి థ్యాంక్స్ చెప్పగలిగితే నీవు డిప్రెస్ అయ్యేదానికి టైం దొరకదు. ఎందుకంటే నీకు థ్యాంక్స్ చెప్పడానికి సమయం సరిపోదు. కాబట్టి మనం వీ హ్యావ్ టు రీసెర్చ్. దేవుని అడగాలి, ప్రభా నా కృతజ్ఞత బుద్ధి. దేవుడు జ్ఞాపకం చేస్తాడు చాలా చాలా చిన్న విషయాలు. ఎన్నోసార్లు చనిపోవలసిన సందర్భాలు. ఒక 10 ఏళ్ల కిందటే తిరుపతిలో ఎవరో రూమర్ లేపారు. రూమర్ అంటే వాళ్ళకి తెలియకుండా గంగరాజు చనిపోయాడని చెప్పారు. అంతే, అక్కడక్కడ ప్రేయర్ చేస్తున్న వాళ్ళు వీళ్ళు అనౌన్స్ కూడా చేసేసారు పుత్తూరులో.
సో ఆ సంఘటన నేను జ్ఞాపకం చేసుకొని ప్రతిసారి దేవునికి థ్యాంక్స్ చెప్తున్నా. ప్రభా 10 ఏళ్ళ కిందటే గంగరాజ్ చనిపోయి ఉండొచ్చు, అయితే నువ్వు నన్ను బతికించావు. కాబట్టి మనం చిన్న చిన్న విషయాలకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. అలా చెప్పినప్పుడు మనలో కృతజ్ఞత బుద్ధి మనకు నడిపిస్తుంది. డిప్రెషన్కి ఛాన్స్ ఉండదు. మనం అడగాలి దేవుణ్ణి, ప్రభా బుద్ధి నాకు పుట్టించండి. ఇంకోటి అక్కడ ఇంకో మాట ఉంది, నేను ఇక్కడ ముగిస్తున్నాను, టైం లేదు. మనం చదువుకున్న యెషయా గ్రంథంలో వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుచు వారిని స్వస్థపరచుదును అంటున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక వ్యక్తి దేవునికి కృతజ్ఞత చెబుతూ ఉంటే స్వస్థత ఆ వ్యక్తి జీవితంలోకి వస్తూ ఉంది. ఆత్మ సంబంధమైన స్వస్థత మొట్టమొదట దేవుడు మనకి ఇవ్వాలనుకుంటాడు. తర్వాత శరీర సంబంధమైనది కూడా ఆయన ఇవ్వగలడు. కానీ ఆత్మ సంబంధమైనది లేకుండా శరీర సంబంధమైన స్వస్థత వ్యర్థం. ఎందుకంటే నువ్వు ఇంకా ఎక్కువ పాపాలు చేస్తావు. కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత మనకు కావాలంటే ఆ కృతజ్ఞత బుద్ధి మనకు ఉపయోగపడుతుంది. ఓకే, ఈ మాటని ఇంకొక యాంగిల్లో మనం చూస్తాం. అంటే ఒక వ్యక్తి కృతజ్ఞత బుద్ధి లేకుండా జీవిస్తూ ఉంటే ఆ వ్యక్తి జీవితంలోకి ఆత్మ సంబంధమైనటువంటి అస్వస్థత అంటే అనారోగ్యం ప్రవేశించే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దేవుడు మనకి ఏం చెప్పాడో అది మనం చేస్తే చాలా మనకు బ్లెస్సింగ్. మనం దేవుని అడుగుదాం, ప్రభువా నీతో సమాధాన పడే బుద్ధి నాకు కావాలి, నీ వాక్యం వినే బుద్ధి నాకు కావాలి, నీ వాక్యం అనుసరించే బుద్ధి నాకు కావాలి, కృతజ్ఞత బుద్ధి నాకు కావాలి. అది మీరు ఇస్తేనే వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. దయగల ప్రభువా మీ వాక్యం కొరకే మీకు స్తోత్రాలు. అవును తండ్రి, మా జీవితంలో చాలా రకాల బుద్ధి కావాలని కోరుకుంటాం. మీ లోకంలో చక్కగా బతకడానికి మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేసే బుద్ధి ఉంది, మంచి పొజిషన్ కొరకు ప్రార్థన చేసే బుద్ధి ఉంది, మంచి డబ్బుల కొరకు ప్రార్థన చేసే బుద్ధి ఉంది. కానీ మీ వాక్యాన్ని అనుసరించే బుద్ధి మాలో లేకపోవడానికి కారణం మేము ఆ విషయమై ప్రార్థన చేయకపోవడం అన్నది మేము గమనిస్తున్నాం. కాబట్టి మా తండ్రి, మా జీవితంలో మా ప్రభు మీతో సమాధాన పడేటువంటి బుద్ధి, ఎల్లప్పుడూ మీతో సమాధానం కలిగి ఉండే బుద్ధి మాకు దయచేయండి. ఒకవేళ మారు మనస్సు లేని వారి వాక్యం వింటూ ఉన్నట్టయితే వారిపైన మీ ఆత్మను కుమ్మరించి నేను యేసయ్యను నమ్ముకోవాలన్నటువంటి బుద్ధి వారిలో పుట్టించండి. అంతేకాదు ప్రభువా నీవే నన్ను నీ దగ్గరకు చేర్చుకోమని చేసేటువంటి బుద్ధి గల ప్రార్థన వారికి అనుగ్రహించండి. విశ్వాసములో ఎవరైనా వెనక పడిపోయి ఉంటే మా ప్రభువా తప్పిపోయిన కుమారునికి మీరే బుద్ధి పుట్టించారు కాబట్టి మిమ్మల్ని విడిచిన జీవితం వ్యర్థమైందని, మీకు వేరుగా ఉండి ఏమీ చేయలేరని మా ప్రభా వారికి మీరు అవగాహన కల్పించి బుద్ధి వచ్చి తిరిగి మిమ్మల్ని చేరుకోవడానికి సహాయం చేయండి. అలాగే మా ప్రభు మీ వాక్యం వినడానికి బుద్ధి కలిగించండి, మీ వాక్యం అనుసరించడానికి మాకు బుద్ధి కలిగించండి. మాలో కృతజ్ఞత బుద్ధిని పుట్టించుచు మమ్మను ఆత్మ సంబంధంగాను శరీర సంబంధంగాను స్వస్థపరిచి మీ సమృద్ధి జీవములో నడిపించుమని యేసు సర్వశక్తిగల నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ది బైబిల్ ఫౌండేషన్ సంస్థ వారు బైబిల్ వాక్యములు కంఠాపాఠం చేయుటకు నూతన బహుమతులు ప్రకటించుచున్నారు. 100 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 1000 రూపాయలు, 500 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 5000 రూపాయలు, 1000 వాక్యములు కంఠాపాఠం చేసిన వారికి 10,000 రూపాయలు ఇవ్వబడును. వాక్యములు కంఠాపాఠం చేసిన వారు వాటిని వ్రాసి పోస్ట్ బాక్స్ నెంబర్ 13 తిరుపతి అను అడ్రస్కు పంపించవలెను. వాక్యములు రాసి పంపిన వారికి పరీక్ష తేదీ తెలుపబడును. ఆ రోజున వారు వాక్యములు నోటితో చెప్పవలెను. అదే రోజున బహుమతులు ఇవ్వబడును. But blessed is he who is kind to the needy. Blessed